60 మంది ఉన్న చోట కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. ఎప్పుడో తెల్లవారుజామున 3:30కి వెళ్ళి కిలోమీటర్ దూరంలో వెళ్ళి అక్కడ బోరింగ్ దగ్గర వాటర్ పట్టుకొని అక్కడే స్నానాలు చేసి వచ్చేవాళ్ళు నాతో పాటు అందరూ కూడా పిల్లలు. ఆ అర్ధరాత్రి ఎందుకు అంటే ఎవరు చూడరని, ఎవరు ఉండరని. మళ్ళీ 7:30కి స్కూల్కి వెళ్ళిపోవాలి. హాస్టల్ స్కూల్ ఒకే దగ్గర ఉండేది కాదు. ఆ టైంకి అవ్వకపోతే అలాగే వెళ్ళిపోయే వాళ్ళం. హాస్టల్స్లో ఫుడ్ నచ్చకపోతే, ఇప్పుడు మనకు నచ్చిన కూర చేయకపోతే అమ్మని ప్లేట్ ఇలా ఇసిరేస్తాం. నేను చేయమని చెప్పా కదమ్మా, నాకు చికెన్ వండమన్నాను, నాకు పిజ్జా ఆర్డర్ పెట్టమన్నాను, నాకు బిర్యానీ వండమన్నాను, ఇలా పడేస్తాం. అప్పుడు వాటర్ కలుపుకొని తిన్న డేస్ కూడా ఉన్నాయి చాలామంది. అంటే నా గురించి నేను చెప్పట్లేదు. అప్పుడు పెరిగిన పిల్లలు ఒక ఉప్పు కలుపుకొని వాటర్ కలుపుకొని తిని కడుపు నింపుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి.